ఫ్రెండ్స్, ఈ రోజు తీసుకొచ్చిన వీడియోలో అదిరిపోయే ఐడియాలతో ఆడలు అదరగొట్టే కొన్ని అద్భుతాలని, జంతువులు మనం మతిపోగొట్టేలా చేసే కొన్ని విచిత్రాలని, ఈ ఆడోళ్ళు చేసే కొన్ని చిలిపి చిలిపి పనులని, తరువాత చూస్తే మన కళ్ళు చక్కెరొచ్చేలా చేసే కొన్ని మేకప్ ట్రిక్లతో పాటు చిత్ర విచిత్రమైన వీడియోలని మీకోసం తీసుకొచ్చిన. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి బాగా నవ్వుకోండి. పాపం మనోడి దువ్వులకు ఎలా అయిపోయిందో చూడండి. పొద్దు పొద్దుగాలనే 90 కొనుక్కోనికి వచ్చి వైన్ షాప్ లో ఎలా ఇరుక్కుపోయాడో. గ్రామాల ప్రకారము ఏ పంటలో తల పెట్టకూడదంటే ఇట తలకాయ పెట్టకూడదని తెలియదు మచ్చా. పాపం పక్కన తీయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో చూడండి. అబ్బా, ఎంతైతే ఏం, నాకైతే 90 బాటిల్ దొరికేసింది. వారే బా, ఆడోళ్ళు మామూలు కాదు గురు. మంచిగా ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఎలా సిట్టింగ్ వేస్తున్నారో చూడండి. हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हो. ఏం చేస్తాం అమ్మాయిలో. వామ్మో, ఈ లేడీ మాత్రం మామూలు తిండిపోతే కాదు. ఫంక్షన్ కి వచ్చి ఎలా తినేస్తుందో చూడండి. అబ్బా, తిండిపోతు పోటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా ఉంది. గురు, ఈ అక్క చెప్పిన మాటలు విన్నారంటే మీరు షాక్ అవుతారు. ఏం చెప్పిందో ఒకసారి వినండి. నేనా ఎట్లేదు, ఇక మా పిల్లగాడు ఇంటికాడ అస్సలే అన్నం తింటలేడు. ఇక బస్సులో అందరినీ చూసుకుంటా తింటాడని అట్లా బస్సు ఎక్కి. అబ్బా, ఫ్రీ బస్సు ఇంత బాగా ఉపయోగపడుతుందా అక్క మీకు? రే రే, కొంచెం ఏజ్ కి పెళ్లికి సంబంధమైన ఉండాలి కదరా. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేద్దాం. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కామెడీ చూడండి. జడ లాగాడే అని పాట పాడబోయి జడని ఎలా ఊడ తీసుకుందో. సౌరం వేసుకొని వచ్చి వీడియో తీస్తే ఇలానే ఉంటుంది మరి. ఆహా, మనుషుల కంటే బెటర్ గా ఈ గోట్లు ఎలా ఫుట్బాల్ ఆడుతున్నాయి చూడండి. వారే బా, ఏమన్నా ఆడుతున్నాయా? బోరిని ఎంకమ్మ, వీడు మామూలుడు కాదు గురు. నెంబర్ ప్లేట్లను ఎలా స్క్రీన్ టచ్ చేసేసాడో చూడండి. ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వారే బా, మనోడు వర్షాకాలంలో మామూలు ఐడియా వేయలేదు. ఎక్కడ పెద్ద బండ్లలో వచ్చిన వాళ్ళు స్పీడ్ గా వచ్చి వాటర్ ని మీద చల్లేస్తారో ఏమని చేతిలో రాయిని పట్టుకొని వెళ్తున్నాడు. ఐడియా సూపర్ గురు. పాపం మనోడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో చూడండి. వద్దు వద్దు అంటే పెళ్లి చేసుకున్నాడు. ఇక దెబ్బలు తినడమే. ఇంట్లో ఏమన్నాడో ఏమో పాపం, ఇక బాధేస్తుంది మొగుడిని. ఫ్రెండ్స్, ఈ వీడియోని క్లియర్ గా చూసి ఇక్కడ మీకు ఏం అర్థమైందో చెప్పండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వారే వా, హోమ్ డెలివరీని ఇంత తేలిగ్గా క్రేన్ తో ఎలా ఎత్తుకెళ్తున్నారో చూడండి. ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా రాకుండా క్రేన్ సహాయంతో ఇల్లును లేవ తీసుకెళ్లిపోతున్నారు. ఫ్రెండ్స్, వీడు మామూలుడు కాదు అసలు. ఫోన్ కింద పడిపోయి మొత్తం పగిలిపోయినా కూడా డిస్ప్లేని అతికించుకొని ఎలా యూజ్ చేస్తున్నాడో. డిస్ప్లే ఊడినా కూడా పాపం వదిలిపెట్టట్లేదు. అబ్బా, ఏం వాడకవయ్యా. అబ్బో, వామ్మో, వీడు వాడికన్నా తోపులా ఉన్నాడు. ఫోన్ మొత్తం వంగిపోయినా కూడా చూడండి ఎలా వాడేసుకుంటున్నాడు. వాడకం అంటే ఇదే. గురు, రూల్ ఈస్ రూల్. నెత్తిపై ఎంటికలు ఉన్నా లేకున్నా క్యాప్ మాత్రం తప్పకుండా పెట్టుకోవాల్సిందే. ఆహా, మనోళ్ళు చూడండి బురదలో ఎలా ఆడుకోవడానికి పోయి కింద పడిపోయారు. వామ్మో, వీడికి కారద్దం లేకపోయినా కూడా చూడండి ఇంట్లో ఉన్న అద్దాన్ని ఎలా తగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. అబ్బా,
ఏం వాడకవయ్యా అబ్బో. ఆహా, మీరు ఎన్నో హ్యాండ్ బ్యాగ్లను చూసుంటారు కానీ ఇలాంటి విచిత్రమైన హ్యాండ్ బ్యాగ్ ని ఎప్పుడు చూసుండరు. ఇటక పిల్లలతో ఎంత అద్భుతంగా చేసేసారో. వారే బా, ఈ షాప్ ఓనర్ కి వచ్చిన ఐడియా మాత్రం ఇంకెవరికి వచ్చి ఉండదు ఫ్రెండ్స్. ఏకంగా మేకప్ కూడా స్కానర్ పెట్టేసి రేట్ ఫిక్స్ చేసేసాడు. ఆహా, వీని ఐడియా చూడండి. చిన్నప్పుడు మనం తిరణాల్లో వాడుకునే చెయ్య ఫోన్ ని ఎలా స్మార్ట్ ఫోన్ గా మార్చేశాడు. వారే బా, నెంబర్స్ కూడా మంచిగా పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ విచిత్రమైన ఊరి పేర్లను విన్నారంటే ఇదేంటి మావా అని అంటారు. చూడండి, ఈ ఊరి పేరు తంత, తర్వాత ఊరి పేరు చూడండి తన్నించుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకో ఊరి పేరు చూడండి చూస్తామంట. వామ్మో, ఈ ఫోర్త్ వన్ చూడండి లంజబండ అంట. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? వారిని ఇదెక్కడి ఊరురా నాయన. గురు, సింగిల్స్ పెళ్లి చూపులకి వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత నల్లగా ఉన్న అమ్మాయిని మేకప్ వేసి ఎంత తెల్లగా మార్చేశారు. బాబ్బా, చూస్తే ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందేంటి అని వెంటనే పెళ్లి చేసేసుకుంటారు. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. వామ్మో, వీళ్ళ హస్బెండ్ ఎవడో గాని మామూలుడు కాదు గురు. ఒకేసారి ఎంత మందిని కనేసాడో చూడండి. వింతల్లో ఇది 10వ వింత అనుకుంటా. వీడెవడో గాని కటిక పేదరికంలో ఉన్నట్టున్నాడు. పేస్ట్ అయిపోయినా కూడా అస్సలు దాన్ని వదలనే లేదు. పేస్ట్ డబ్బాని కోసి మరీ వాడుకుంటున్నాడు. పాపం, వీడికి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు గురు. ఫస్ట్ నైట్ రోజు పాపం పాయింట్కున్న బొత్త అస్సలే రావట్లేదు. అది రాకపోవడంతో వాడు ఎలా కొట్టుకుంటున్నాడు చూడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రే రే రే, ఇదే మ్యారేజ్ రా నాయన. లవ్ కి ఏజ్ తో సంబంధం లేదన్నట్టు మ్యారేజ్ కూడా ఏజ్ తో సంబంధమే లేదు. అబ్బా, ఏం వాడకమయ్యా. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని ఇలా ఇస్త్రీ పెట్ట మీద వంటని వండేసుకుంటున్నారు. ఎలా వస్తాయి గురు ఇలాంటి ఐడియాలు? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. వీడు మ్యాజిక్ చేద్దామని ఎలా జిమ్మిక్ చేశాడో చూడండి. కోడి పిల్లని ఇలా నోట్లో పెట్టుకొని వెనకనికి ఎలా తీశాడో చూడండి. మనకది తేలిగ్గా కనపడుతున్నా కూడా వాడు మ్యాజిక్ అనుకుంటున్నాడు. వామ్మో, ఈ పెళ్లిలో ఈ అమ్మాయి ఏం చేసిందో చూస్తే పరేషాన్ అవుతారు గురు. చూడండి, పెళ్లి పిట్టల మీదనే ఎలా పాన్ బార్ నోట్లో వేసుకొని తింటుందో. అబ్బా, అమ్మాయిలకు బాగా స్వతంత్రం వచ్చింది గురు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. వారే వా, ఈ ఆటో డ్రైవర్ ఐడియా మామూలుగా లేదు. ఆటో హ్యాండిల్ దగ్గర డబ్బులు మరియు ఫోన్లను పెట్టుకోవడానికి ఎలా పాయింట్ జోబులను యూజ్ చేసేసాడు. బోరి మీ తుంపతేగా, ఇదెక్కడి మాసరా నాయన. వీడియో కాల్ ఇలా కూడా ఉపయోగపడుతున్నాయా? వీడి పిచ్చి కాకపోతే వీడియో కాల్లోనే ఎలా సేవింగ్ చేయించుకుంటున్నాడు చూడండి. వామ్మో, వీడు మామూలుడు కాదు గురు. బెస్ట్ రైడర్ ఆఫ్ ది ఇయర్. ఆహా, ఆంటీ భలే ఐడియా వేసేసింది చూడండి. వర్షానికి బట్టలు తడవకుండా దండం పైన ఎలా కవర్ ను వేసేసిందో. ఇంకా ఎంత వారొచ్చినా కూడా అసలు బట్టలు తడవవు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వామ్మో, ఇది విన్నాక మీరైతే పరేషాన్ అయిపోతారు. మనిషికి కాలు లేకపోవడంతో ఎలా జంతువు కాళ్ళని ఫిక్స్ చేసేసారో చూడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ బిల్డర్ ఎవడో మామూలుడు కాదు గురు. అత్తగారు ఇచ్చిన 10 సెంట్ల భూమిలోనే ఎలా 4 ఫ్లోర్ల బిల్డింగ్ ను లేపేశాడు. ఓనర్ మాత్రం మామూలుడు కాదు. ఫ్రెండ్స్, మీరు ఎన్నో డ్రైవింగ్ స్కిల్స్ ని చూసుంటారు కానీ ఇలా స్లీపింగ్ డ్రైవింగ్ స్కిల్స్ ని ఎప్పుడు చూసుండరు. వీడు మామూలుడు కాదు, పడుకొని ఏకంగా డ్రైవింగ్ చేసేస్తున్నాడు.
ఆహా, అక్కకి లవ్ ఫెయిల్యూర్ అయినట్టుంది గురు. పక్కకు పోయి ఫోన్ లో అతని ఫోటోలు చూసుకుంటూ ఎలా సిగరెట్ తాగుతూ బాధపడుతుందో. ఊకో ఊకో అక్క, ఏడవకు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. వీడి తీట పనితో ఎలా పనులని ఊడగొట్టుకున్నాడో చూడండి ఫ్రెండ్స్. రే ఏం పనులు అనుకున్నావా, మిషన్ అనుకున్నావా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి చూడండి. ఎంతకి తెగించారా? మ్యారేజ్ ఫంక్షన్ లో ఫ్రెండ్స్ ఒక ఐడియా వేసి డ్రమ్మును గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాటిని చూసి పరేషాన్ అయిపోయారు. వామ్మో, ఈ కుక్కర్ ని ఒకసారి చూడండి. అన్నం వండాక కూడా ఎలా కరెంటు పాస్ అవుతుందో. అరే నీ అబ్బా, వారే వా, ఏం ఐడియా వేసావు గురు. కుక్కకి పాయింట్ షర్ట్ వేసి ఏకంగా మనిషిలాగే తయారు చేసేసావు. ఆహా, భలేగా రన్నింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ టామ్ బాయ్ గాడు వేసిన తీట పని చూడండి. కిచెన్ లో అన్నం వండుకొని పెట్టేస్తే దాంట్లో బాత్రూమ్ పోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్? వారే బా, ఏం గుండె మావనిది. ఏకంగా పాముతోనే సెల్ఫీ తీసుకుంటున్నావు. ఆహా, ఈ కపుల్స్ పొద్దుగాలనే 90 వేసొచ్చారో ఏమో చూడండి. మెట్లపై ఎక్కుతూ ఎలా కింద పడిపోయారు. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఈ అక్కకు ఉన్న సమస్యనే ఉంటుంది. ఇలాంటి సమస్య మీలో ఎంత మందికి ఉందో తప్పకుండా కామెంట్ లో తెలియజేసి నెక్స్ట్ వీడియోని చూడండి. ఏమి అందం, ఏమి చందం. ఫ్రెండ్స్, పాపం మనోడి బాధను చూడండి. పెళ్లిలో అమ్మాయి ఎలా డాన్స్ వేస్తుంటే తను అక్కడే కూర్చొని చూస్తుండిపోతున్నాడు. పెళ్లిలలో మనకు డాన్స్ వెయ్యాలని మనసులో ఉన్నా కూడా బయటికి వెయ్యలేకపోతాం. ఫ్రెండ్స్, ఇలాంటి మైండ్ సెట్ మీలో ఎంత మందికి ఉందో తప్పకుండా కామెంట్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో సరదా వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share and subscribe to